తెలుగు రాష్ట్రాల్లో విచిత్ర వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న వేళ అకాల వర్షాలతో భారీగా పంట నష్టం జరిగింది. ఏపీతో పాటుగా తెలంగాణలోనూ అకాల వర్షాలు కురిశాయి. వర్షంతో బెంగళూరు నుంచి విమాన రాకపోకలపైన ప్రభావం పడింది. ఈ వర్షాలతో ఉష్ణోగ్రతల నుంచి కొన్ని ప్రాంతాల్లో స్వల్ప ఉపశమనం దక్కింది. ఇక రానున్న 2 రోజుల్లో ఈదురు గాలులతో పాటుగా వడగండ్ల వాన ముప్పు ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో అకాల వర్షాలు కురిశాయి. పలు ప్రాంతాల్లో ఈదురుగాలులతో పాటుగా వడగండ్ల వానతో కొన్ని జిల్లాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని పలు మండలాల్లో సాయంత్రం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. 36.11 కోట్ల రూపాయల విలువైన పలు రకాల ఉద్యాన పంటలు దెబ్బతిన్నాయి. పంట కోత దశలోని అరటి, బొప్పాయితో పాటు మామిడి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లింది. సత్యసాయి జిల్లా తాడిమర్రి, ముదిగుబ్బ మండలాలలో 110.5 హెక్టార్లలో చేతికొచ్చిన 1.20 కోట్ల రూపాయల విలువైన అరటి పంట దెబ్బతింది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలంలో వీచిన ఈదురుగాలులకు వడగండ్లు కూడా తోడవడంతో అరటి తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. దిగుబడులు వచ్చే సమయానికి పంట నేలమట్టమైందని రైతులు వాపోతున్నారు. లింగాల మండలంలో దాదాపు 2455 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు అంచనా వేశారు. బెంగళూరు విమానాశ్రయ ప్రాంతంలో వర్షం కురవడంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. శనివారం రాత్రి పలు విమానాలు ఆలస్యంగా రాకపోకలు సాగించినట్టు విమానాశ్రయ అధికారులు తెలిపారు. విమానాల ల్యాండింగ్, టేకాఫ్పై ప్రభావం చూపిందని ఇండిగో సంస్థ వెల్లడించింది. బెంగళూరులో కొన్ని రోడ్లపై వర్షం నీరు చేరి ట్రాఫిక్ స్తంభించిన అంశాలను ప్రస్తావించింది. వడగండ్ల వానతో జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేయాలని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పంట నష్టం జరిగిన రైతులకు భరోసా ఇచ్చారు. పంట నష్టంపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు. ఇదే సమయంలో వాతావరణ శాఖ తాజా హెచ్చరికలు జారీ చేసింది. విదర్భ నుంచి మధ్య మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా కేరళ వరకు విపరీతాల ద్రోణి విస్తరించినట్లు వెల్లడించారు. మరోవైపు బంగాళాఖాతంలో కొనసాగుతున్న అధిక పీడనం ప్రభావంతో సముద్రం నుంచి భూ ఉపరితలంపైకి తేమగాలులు వీస్తున్నాయి. వీటికి వాయవ్య భారతం నుంచి వీచే పొడిగాలులు కలుస్తున్నాయి. వీటన్నిటి ప్రభావంతో రాయలసీమ, కోస్తాలో వాతావరణంలో అనిశ్చిత నెలకొని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. అక్కడక్కడ గాలులు వీచాయి. శ్రీ సత్యసాయి జిల్లా గంజివారిపల్లెలో 33.25 మిల్లీమీటర్లు, అన్నమయ్య జిల్లా వలసపల్లెలో 29.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం మేఘాలు ఆవరించడంతో ఎండ తీవ్రత స్వల్పంగా తగ్గింది. రానున్న 24 గంటల్లో రాయలసీమ, కోస్తాలో అక్కడక్కడ ఉరుములు, ఈదురుగాలులతో వర్షాలు కురుస్తాయని, 1-2 చోట్ల వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.